అయితే ఇక్కడికి జగన్నాథ స్వామి వచ్చే ముందు ఈ గుండీచ మార్జనం అంటారు. మార్జనం అంటే మొత్తం కూడా క్లీన్ చేస్తారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఉంటారో ఆ సమయంలో మొత్తం బెంగాల్ నుండి శివానంద సేవ అని చెప్పేసి బెంగాల్ నుండి మొత్తం కూడా డివోటీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఏ రకంగా క్లీన్ చేయాలని కూడా చూపిస్తారు చైతన్య మహాప్రభు. మొట్టమొదటిగా డస్టింగ్, సో దుమ్ము ధూళి ఏదైతుందో దాన్ని బట్టతో మొత్తం కూడా క్లీన్ చేస్తారు. దాన్ని అలా 4-5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ వాటర్తో చేయాలంటే కూడా హ్యూమన్ చైన్ అక్కడ నుండి ఇంద్రదుమ్న సరోవరం నుండి ఇక్కడ వరకు అందరు డివోటీస్ అందరూ ఒకరి చేతిలో నుండి ఒకరు ఇలా మార్చుకుంటూ సో కుండలతో సో వాటర్ అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ ఒకరు కడుగుతుంటారు. కొందరు వైపర్తో, అంటే వైపర్ అంటే ఇప్పుడు వైపర్లు అనుకోండి, అప్పుడు బట్టలతో లాగుతుంటారు. సో ఆ రకంగా చేస్తుంటారు. మొత్తం కంప్లీట్గా 10 times క్లీన్ చేస్తారు. దీన్ని మహావేది అంటారు. లోపల సో వేదిక ఉంటుంది. సో 3 ప్లేస్లు ఉంటాయి. అక్కడ జగన్నాథ్ బల్దేవ్ సౌదమాయి ఇక్కడ ఉంది. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిచెన్ కూడా ఉంటుంది. ఎలాగైతే అక్కడ కిచెన్ ఉందో ఇక్కడ కూడా కిచెన్ ఉంటుంది. ఆ 15 daysకి కావాల్సినటువంటి వంటలు అవన్నీ కూడా ఇక్కడే చేస్తారు. సో కాబట్టి ఇది ప్రధానమైన స్థానం కూడా. ఇది కూడా చైతన్య మహాప్రభు ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది భక్తులు ఫస్ట్ ఏంటంటే ఎవరైతే చైతన్య మహాప్రభుకి దగ్గరలో ఉన్నారో వాళ్ళు గుర్తించబడతారు. అంటే అనుకుంటారు, ఓకే చైతన్య మహాప్రభుకి దగ్గరలో ఉన్నాను, ఇక్కడ అందిస్తున్నాను, మహాప్రభు నన్ను గుర్తిస్తారు అనుకుంటారు. కానీ ఒక లేడీ ఉంటుంది. సో తను ఏం చేస్తుంటే అక్కడ ఇంద్రదుమ్న సరోవరం దగ్గర ఉండి ఈ పాట అందిస్తుంటుంది. సో తను అనుకుంటారు, సో ఆవిడ నన్ను గుర్తించారనేటువంటి ఆశతో చేయట్లేదు. సో అనాసక్తితో తను సేవ చేస్తూ ఉంటుంది. తర్వాత చైతన్య మహాప్రభు ఆవిడని పిలిచేసి చెప్తారు, ఆవిడ పేరు దుఃఖి కృష్ణ దాసి. కానీ ఆవిడతో చెప్తారు చైతన్య మహాప్రభు, ఇక్కడ నుండి మీరు సుఖి కృష్ణ దాసి అంటారు. అంటే ఎప్పుడైతే మనం డిటాచ్డ్గా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, సో ఆటోమేటిక్ కృష్ణుడు గుర్తిస్తారు. ఒకసారి అలాగే శ్రీల ప్రభుపాద వారు కూడా ఒక డివోటీ ఉండేవారు, జయానంద ప్రభు అని చెప్పేసి, చాలా గొప్ప భక్తుడు. మొట్టమొదటిసారిగా రథాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి. రథయాత్ర లాస్ ఏంజలస్లో సో తను రథాన్ని తయారు చేసినప్పుడు సో తను ఎంతో కష్టపడేవాడు. ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎంగేజ్ చేసేవారు. సో ఆ కారణంగా మొట్టమొదటిసారిగా తను అలా ప్రయత్నించారు కాబట్టి ప్రభుపాద వారు కృతజ్ఞతగా సో ఆ శిష్యుడికి ఏం చేసేవారంటే, అతను డే టైంలో మొత్తం సేవలు చేసేవాడు, ఒక టెంపుల్ ప్రెసిడెంట్. తర్వాత నైట్ టైంలో మొత్తం ట్యాక్సీ డ్రైవ్ చేసేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ప్రభుపాదకి ఇచ్చేవారు. దాంతో ప్రభుపాద వారు ఏం చేస్తారంటే, సరే ప్రతి రథయాత్ర కూడా మీ ఫోటో రథం మీద ఉంటుంది అని చెప్తారు. ఆ ప్రభుజీ ఇప్పుడు లేనప్పుడు కూడా సో తను ఫోటో అనేది రథం మీద ఖచ్చితంగా పెట్టాలి, తీసుకాన్ రూల్ అది. సో అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే కూడా ఒకరోజు హాస్పిటల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే బాగా సిక్ అయిపోతాడు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. తను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి. తను భక్తులందరూ వెళ్ళి చూస్తే బెడ్ పైన ప్రభుపాద ఫోటో ఉంటుంది. ఇతను అక్కడికి వెళ్తే ఈయన కింద ఉంటాడు. ప్రభుజీ ఇక్కడున్నారు ఎందుకు అని అంటే వారంటారు, చూడండి ఇది ఈ హాస్పిటల్ అనేది ఈ బెడ్ చాలా నీట్గా ఉంది కాబట్టి అంత నీట్గా ఉన్న ప్రభుపాద కోసం నాకెందుకు అంటారు. కాబట్టి నేను కింద పడుకుంటాను అంటారు. సో కాబట్టి అతను ఎంత హంబుల్గా ఉంటారంటే, ఎప్పుడైతే డివోటీ అంత పర్ఫెక్షన్ని పరిపూర్ణత సాధిస్తారో అంత వినయంగా ఉంటారు. సో అది మన కృష్ణ భక్తి యొక్క సారం ఏమిటంటే వినయాన్ని పొందడమే రసారం. సో ఎంత గర్వంగా ఉండి ఎంతగా సో ఫాల్స్ ఈగోని ఎగ్జిబిట్ చేస్తుంటే మనంత దూరంగా ఉంటాం కృష్ణుడికి. సో కృష్ణుడు చూసేది ఏంటంటే మనం ఏ సేవ చేస్తున్నాం, ఎంత పరిపూర్ణత చేస్తున్నాం అని చూడు. పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అంటే ఎంత వినయంతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి సో భక్తులకి ఆ రకంగా ఇక్కడ సో దుఃఖి కృష్ణదాసికి సో మన చైతన్య మహాప్రభు సుఖి కృష్ణదాస్ దాసి అని చెప్పేసి వర్ణిస్తారు. సో ఈ రకంగా ఇది మొత్తం ఇక్కడ నుండి 15 రోజుల నుండి ఇక్కడ నుండి తిరిగి వెళ్తారు. సో మళ్ళీ మరి ఏమంటారు రథం తిరిగి వెళ్తుంది. ఒక్కొక్కసారి 10 days ఉండొచ్చు, 15 days ఉండొచ్చు, మధ్యలో ఆగిపోవచ్చు కూడా. అప్ టు జగన్నాథ్ వచ్చేటప్పుడు కూడా మందిలో నుండి బయటకు వచ్చేటప్పుడు సో ఇంకోటి ఫస్ట్ ఏమిటంటే వెళ్తుంది. సో బయటకు వచ్చేటప్పుడు తను అలా దాన్ని ఏమంటారు ఊగుతూ ఉంటాడు, రైట్. దాన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. సో ఎందుకు అన్నట్టు అది ఏదో వీళ్ళు పాండా చూపుతున్నట్టు కాదు, స్వయంగా అతనే ఊగిపోతుంటాడు. కారణం ఏమిటంటే ఎప్పుడైతే మనం ఇంతకుముందు లీల చర్చించుకున్నాం, సో రాధారాణి సో విరహంతో
ఎప్పుడైతే ద్వారకా నుండి వెళ్ళిపోతుంటాడో సరాసరి వెళ్ళిపోయి కింద మూర్చబడిపోతాడని చెప్పేసి ఆ తన్మయత్వంలో. ఆ సమయంలో అదే తన్మయత్వం దీన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి ద్వారకా మూడ్ని ఐశ్వర్య భావాన్ని వర్ణిస్తుంది ఈ యొక్క ధామం శ్రీక్షేత్రం. కాబట్టి ఇక్కడ అదే భావంలో ఉంటారు. కానీ ఆ 15 రోజులు మాత్రం తను బృందావన్ మూడ్లో ఉంటారు. సో బృందావన్ మూడ్లో ఏంటంటే ఒకసారి ఎక్లిప్స్ అంటే మనకి ఏమంటాం గ్రహణం రోజు కురుక్షేత్రానికి వస్తారు గోపికలందరూ కూడా. కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత గోపికలందరూ అక్కడ వచ్చేసి పదండి ఇక్కడ వెళ్దామని చెప్పేసి కృష్ణుని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది గోపికలందరూ కూడా రథాన్ని ముందుకు లాగుతుంటారు. ఎందుకంటే కృష్ణుని చూస్తే అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు వేరు, ఇన్ ద సెన్స్ అక్కడ టర్బన్ టర్బన్ ప్లస్ నెమలి పింఛం, నార్మల్గా ఈ ఏమంటారు గార్లాండ్స్ అవన్నీ కూడా ఫారెస్ట్ ఫ్లవర్స్తో చేసి ఉంటాయి. ఇక్కడ ఆర్నమెంట్స్, ముకుట్స్, రాజు యొక్క వేషధారణ ఉంది. అది చూస్తే అంత ఫీలింగ్ రావట్లేదు. మీరు ఒక రాజులాగా ఉన్నారు అని చెప్పేసి, లేదు మనం బృందావనం వెళ్ళిపోదాం, అందరు గోపికలందరూ కూడా విరహంతో అట్లా లాగేస్తుంటారు. దాన్నే ఒక రకంగా రథయాత్ర అంటారు. ఆ విరహభావంతో లాగేటువంటిది. కాబట్టి ఈ రథయాత్ర కూడా ఏదైతే జరుగుతుందో ఆ రథయాత్ర మొత్తం కూడా ఈ రథయాత్ర కేవలం ఈ గోపీ భావంతో అంత విశుద్ధ భక్తితో వాళ్ళు లాగుతారు, వచ్చే వాళ్ళందరూ అంటారు. ఇంకొక విధంగా అంటే ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకోలేరు. అలాగైతే ఒక్కొక్కసారి పేషెంట్ చాలా సిక్ అయి ఉన్నారనుకోండి, డాక్టరే పేషెంట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ కలియుగంలో ప్రజలందరూ కూడా జీవులందరూ కూడా చాలా సిక్, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా బద్ధకం. కాబట్టి చాలా అంత బద్ధకంలో వెళ్ళలేరు. కాబట్టి భగవంతుడే స్వయంగా ఈ శోభయాత్రలో రథయాత్ర రూపంలో తను బయటకు వచ్చేసి అందరికీ దర్శనం ఇస్తుంటారు. ఇది ఆ కారణం కూడా రథయాత్ర అని అంటారు. తను ఎప్పుడైతే రథం పైనకి ఎక్కుతాడో సహజంగానైతే ఎక్కడ కూడా మూల విగ్రహాలు బయట ఉత్సవానికి తీసుకెళ్ళరు, ఎక్సెప్ట్ జగన్నాథ్ విగ్రహాలు. అందుకే జగన్నాథ్ మూల విగ్రహాలు సైతం తీసుకొని వస్తారు. అక్కడ కూడా అంతే, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా. కానీ ప్రభుపాల వారి కృప వలన ఇక్కడ నార్మల్గా అయితే ఒకటే చోట మన జగన్నాథ్పూరిలో మాత్రమే రథయాత్ర చేసేవారు. మేబీ కొన్ని ప్లేస్లో ఒరిస్సాలో ఎక్కడైతే జగన్నాథ్ టెంపుల్స్ ఉన్నో అక్కడ చేసేవారు. ప్రభుపాల వారి కృప వలన కనీసం ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర సమయంలో 500 రథయాత్రలు జరుగుతాయి, ఇంకా ఎక్కువ జరిగేవి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కొంతమంది పాండాస్ వీళ్ళందరూ కూడా ఇస్కాన్ చాలా వ్యతిరేకం. ఎందుకు అంటే ఈ స్వామీజీ వచ్చేసి ఇవన్నీ రథయాత్రలు ఎప్పుడంటే అప్పుడు ప్రారంభించేశారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేసేసి హైకోర్టుకి వెళ్ళిపోయారు. హైకోర్టుకి వెళ్ళిపోవడం వలన వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు లేదు మీరు బ్యాన్ చేయాలి ఇదంటే. యాక్చువల్లీ ప్రభుపాల వారు అంటారు, అతను జగన్నాథ్ ఒరిస్సా నాథ్ కాదు అని అంటారు. అతను జగత్తుకు నాథుడు, ఒరిస్సాకు నాథుడు ఏంటి, మీరెవరు ఆపడానికి అని అంటారు. ప్రభుపాల వారు ఎప్పుడైతే వస్తారో ఇక్కడికి వాళ్ళు వెస్టర్న్ డిసైపుల్స్ని ఆపేస్తారు, లోపలికి ఎలో చేయరు. చేస్తే అప్పుడు ప్రభుపాల వారు అంటారు, మీకంటే పెద్ద టెంపుల్ కట్టి చూపిస్తారు మీకు, ఇక్కడ ఈ జగన్నాథ్ కంటే అంటే. దాంతో వాళ్ళందరికీ కోపం అన్నట్టు. ఒకసారి అయితే ప్రభుపాల వారి ఫోటోను కూడా తగలబెట్టేశారు. అంతే చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఇస్కాన్ అథారిటీ ఫైనల్గా డిసైడ్ చేసిందంటే, సరే వీళ్ళతో గొడవలు ఎందుకు, మనం కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. వీళ్ళు మనం ఒక సమ్ రూల్స్ని ఫామ్ చేసుకుందామని చెప్పేసి ఆ రూల్స్ ఫామ్ చేసుకున్నారు. అదేంటంటే వాళ్ళు లాస్ట్ టైం ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ అగో, అంటే ఒక 2-3 years అగో వాళ్ళు హైకోర్టు తీర్మానం ప్రకారంగా ఇలా చేసుకోండి, కొన్ని మాసమని కాదు, ప్రత్యేకమైనటువంటి ఏమంటారు రోజుల్లో మాత్రమే మీరు చేసుకోవాలంటారు. మొట్టమొదటిగా ఈ 10 days ఎప్పుడైతే జగన్నాథ రథయాత్ర స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి మళ్ళీ ఉల్టా రథయాత్ర అక్కడ వరకు మీరు రథయాత్ర చేసుకోవచ్చు అని చెప్తారు. కాబట్టి ఈ 10 daysలో ఇస్కాన్ మందిరాలు అన్నింటిలో కూడా చేస్తారు, ప్రత్యేకించి ఇండియాలో. వెస్ట్రన్ కంట్రీస్లో అంటే ఇంకా అది మ్యాచ్ అవ్వనుకోండి. అలాగే ఇప్పుడు కూడా ఆక్స్ఫర్డ్ అని ఏమంటారు, లండన్లో ఆక్స్ఫర్డ్ రోడ్ ఒకటి ఉంటుంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రోడ్. ఎప్పుడైతే రథయాత్ర జరుగుతుందో అక్కడ కంప్లీట్గా వాళ్ళకి హాలిడే ఇచ్చేస్తారు. అలాగే కొన్ని ప్లేసెస్లో అయితే మలేషియాలోనే ఎక్కడ విన్నాను, వాళ్ళకి రథయాత్ర జరుగుతుందంటే అంటే ఒక ట్రక్ మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ వచ్చేస్తాయట. ఆ రకంగా అన్ని చోట్ల ఆ రకంగా అద్భుతంగా చేస్తున్నారు మన ఇస్కాన్ రథయాత్రలో. అందుకే జగన్నాథ కృప వలన అన్ని చోట్ల, ప్రభుపాల వారి కృప వలన జగన్నాథ్ ప్రతి చోట తీసుకెళ్తారు. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటంటే, ఎలా అమెరికాలో జగన్నాథ స్వామిని స్థాపిస్తారు అని అంటే, ఒకసారి ఒక మాతాజీ ఉంటారు,
ఐ థింక్ మాలతి మాతృజన ఎవరు ఉంటారు. సో ఆవిడ ఏం చేస్తుందంటే తను ఒకసారి వెళ్ళేసి షాప్కి వెళ్ళేసి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేస్తుంది. అంటే ఆవిడకి ఏంటో తెలియదు, బొమ్మ ఉంది ఇండియన్, సో కొంచెం అది ప్రభుల వారికి నచ్చుతుందని చెప్పేసి తీసుకొస్తుంది. అది విగ్రహాన్ని కూడా తెలియదు. తీసుకొచ్చిన తర్వాత అది చూసిన వెంటనే ప్రభుపాల వారు కింద ప్రణామం చేస్తారు. అదేమిటంటే జగన్నాథ్ అంటారు. జగన్నాథ్ ఇది అని అంటారు. ఓ మనకు తెలియదులే అని చెప్పేసి ఆవిడ ఉంటుంది. సరే ఈ బొమ్మతో పాటు ఇంకా సో ఇద్దరు ఉండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటారు. ఓ డోంట్ వరీ ప్రభుపాద అంటారు. దాన్ని ఏమంటారంటే షాప్ లిఫ్టింగ్. ఆవిడే కొనుక్కరాలేదు, కొట్టుకొచ్చింది. సో మళ్ళీ వెళ్ళేసి ఆ 2 కూడా తీసుకొచ్చేస్తుంది. సో తీసుకొచ్చేస్తే ప్రభుపాల వారు ఏమంటారంటే సో జగన్నాథ్ యొక్క కోరిక ఇక్కడ రథయాత్ర ప్రారంభించాలని, ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి, కాబట్టి సో ఫస్ట్ రథయాత్ర చేద్దాం, సో మీరు విగ్రహాన్ని చెక్కండి అని అంటారు. వాళ్ళ హస్బెండ్కి చెప్తారు. హస్బెండ్ చెక్కుతూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా మంచి కళాకారులు అన్నింటిలో. సో చెక్కుతూ ఉంటాడు, ఎలా చేయాలో చెప్తారు, దాన్ని బట్టి చెప్తూ ఉంటాడు. పెద్ద విగ్రహాన్ని చెక్తున్నప్పుడు మధ్యలో తను చెప్తూ సిగరెట్ తాగి దాన్ని జగన్నాథ్ తలపై పెడతాడు. సో ప్రభుపాల వారు అంటారు, చూడు ఇంత బాగా చెప్తున్న మంచి కళ ఉంది, కాబట్టి జగన్నాథ్కి మీకు మధ్యలో ఈ సిగరెట్ ఎందుకు అంటారు. అంటే వెంటనే సిగరెట్ తీసి పడేసి అప్పటి నుండి సిగరెట్ తాగకుండా సో మంచి డివోట్లు అవుతారు. ఇప్పటికీ వాళ్ళు చాలా శ్రద్ధ భక్తులు, చాలా మంచి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వెస్టర్న్లో ప్రభుపాలు తీసుకొచ్చిన రెవల్యూషన్ అనేది సాధారణ రెవల్యూషన్ కాదు. చాలామంది వెళ్ళారు సాధువులు వాళ్ళందరూ కూడా, కానీ ఏవైతే వాళ్ళు అంటే బయట వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు వాళ్ళు పాటించారు తప్ప, కానీ శాస్త్రానుసారంగా సాధువులనుసారంగా వాళ్ళు ఎప్పుడు పాటించలేదు. కాబట్టి ప్రభుపాద్ సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా తన గ్రేట్ సో రెవల్యూషన్ తీసుకొచ్చారు. అలాగే జగన్నాథ్ ప్రతి చోటకి ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే ఎప్పుడైతే ఎక్కడైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే జగన్నాథ్ విగ్రహాలు పెట్టండి అంటారు. అంటే కరుణామడి అని చెప్పేసి. సో దిస్ ఈస్ అ ప్లేస్ గుండిచా మందిర్. గుండిచా అనేది ఎవరి పేరు? రాజుగారి భార్య పేరు. సో ఇంద్రుడు ఉన్న రాజుగారి భార్య పేరు. సో అచ్చవైతే ప్రతాపరుద్ర, ఇంద్రదుమ్న. సో తర్వాత ప్రతాపరుద్ర అని చెప్పేసి తను ఇప్పటికి కూడా రాజు ఉంటారు, ఒరిస్సా రాజు ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైతే యాత్ర జరుగుతుంటుందో, రథయాత్ర జరుగుతుందో, మొట్టమొదటిగా రాజుగారు వచ్చేసి ఊడ్చాలి ఇక్కడ రథం ముందు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సర్వెంటే, సేవకులే, ఎవరు కూడా గొప్పవారు కాదనే ఉద్దేశంతో. సో అలా చేస్తేనే సో అప్పుడు రథం అనేది కదులుతుంది. సో ఆ రకంగా యాక్చువల్గా ప్రభుపాల వారు ఇతనున్నప్పుడు కూడా, చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కూడా ప్రతాపరుద్రుడు తన రాజుగారు ఉంటాడు. అప్పటి వరకు చైతన్య మహాప్రభు చూడరు. ఎందుకంటే సన్యాసీస్ భౌతికమైన వ్యక్తులు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో సంభాషణ చేయకూడదు, వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళకి. సో సాధువులకి అలాంటి వాళ్ళ మెటీరియలిస్టిక్ భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి లేదు. కాబట్టి వారు మొహం కూడా చూడకపోతే అందరూ అతను చాలా మంచి భక్తుడు, గొప్ప భక్తుడు ప్రతాపరుద్రుడు అయినప్పుడు కూడా చూడకపోతే, సో తను మిగతా భక్తులందరూ కూడా రికమెండ్ చేసినప్పుడు కూడా చైతన్య మహాప్రభు నో అంటారు. మీరు నన్ను ప్రెజరైజ్ చేసినట్టు నేను అల్లర్నాథ్కి వెళ్తా అంటారు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్. సో కాబట్టి అల్లర్నాథ్కి వెళ్తా అంటే సరే వద్దు మహాప్రభు ఇక్కడే ఉండండి మీరు అని చెప్పేసి మళ్ళీ ప్రార్థిస్తారు. ఫైనల్గా చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, సో ఒకరోజు రథయాత్ర జరిగే ముందే ప్రతాపరుద్రుడు సో తలకి సో అది టర్బన్ కట్టుకొని తను చీపురు తీసుకొని, గోల్డెన్ చీపురు తీసుకొని జగన్నాథ్ ముందు ఊడుస్తుంటాడు. దెన్ చైతన్య మహాప్రభు చాలా సంతృప్తి చెందుతారు. ఓకే, దిస్ ఇస్ ద రైట్ యాటిట్యూడ్, ఇది మంచి భావన అని చెప్పేసి చైతన్య మహాప్రభు సంతోషించేసి అప్పుడు అతనికి కృపణిస్తారు. ఓకే, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ అవర్ డివోటీస్ అంటారు. మీరు మా భక్తులతో కలిసి ఉండిపోవచ్చు అని చెప్తారు. సో ఆ రకంగా భక్తుడికి కావాల్సింది వినయం, విధేయత. అతను ఎంత గొప్ప రాజు అయినప్పుడు కూడా సో భగవంతుడు ఎవరిని కేర్ చేస్తారంటే వినమ్రతతో ఎవరైతే సేవ చేయాలని అనుకుంటారో వాళ్ళని మాత్రం చూస్తారు. సో అందుకే మనం డెవలప్ చేసుకోవాల్సిన ఇవన్నీ లక్షణాలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏమంటే మొట్టమొదటిగా ఒక మాల చేయాలి, 2 మాలలు, అలా 16 మాలలు కావాలి. తర్వాత భక్తులు ఏదో ఒకటి అంటుంటారు, అవన్నీ భరించాలి. సో కృష్ణుడు సో అప్పుడు సో మనకి కృప చూపిస్తాడు, రైట్. సో ఈరోజు మీరందరూ కూడా ఎవరైతే సో ప్రతిజ్ఞ చేశారో వారు ఖచ్చితంగా నామజపం చేయండి. సో రేపు మళ్ళీ ఇప్పుడు అల్లనాథ్కి వెళ్ళేసి ఒకవేళ టైం ఉంటే అల్లనాథ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఐ డోంట్ నో ఎంత టైం ఉంటుందో, కానీ అయినప్పటికీ మనం
మళ్ళీ వెళుద్దామా ఒకసారి? సో మనకి వెళ్ళేసి మీరు జగన్నాథ్ ప్రసాద్ ఎవరన్నా ప్యాక్ చేసుకున్నారా? సో పైన జగన్నాథ్ డ్రై ప్రసాదం తీసుకున్నారా? కాజాలు అవన్నీ ఇంటికి తీసుకెళ్ళడానికి. సో కాబట్టి ఈరోజు సాయంత్రం ఏ టైం అయినప్పటికీ తీసుకోవచ్చు, అవి వచ్చేసేయండి.